నగరంలో నియాన్ లైట్లు మెరిసిన కొందరి జీవితం చీకటిలోనే ఉంది. రవి బస్ స్టేషన్ పక్కన పగిలిన ఫుట్ పాత్ మీద కూర్చుని చిన్న ఉక్కుబాటు ఎత్తాడు. ఒక్కరు కూడా చూడకపోవడమే అతని కంటె పెద్ద బాధ. ఓ తల్లి తన పిల్లను పక్కకు లాగేసింది. అంచెలో చిన్న అనయ తన తల్లి మీనాను గట్టిగా పట్టుకుని చెత్త కుప్పల్లో కాస్త తిండి కోసం వెతుకుతోంది. పండ్ల అమ్మకుడు వారిని తోసివేశాడు. అనయ కన్నీళ్లు ఆపలేక అపీల్స్ వైపు చూసింది. సాయంత్రం ఓ పెద్ద రెస్టారెంట్ వెనుక రవి శాండ్విచ్ తీసుకుని తింటున్నాడు. టీనేజర్లు నవ్వుతూ వెళ్లిపోయారు. కానీ అతను తినడం ఆపలేదు. ఆకలి గర్వాన్ని కూడా కొల్లగొట్టింది. మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర రౌఫ్ తన కంబలంలో కూర్చుని రేపు మంచిదవుతుంది అని మౌనంగా అన్నారు. రైలు వేగంగా దూసుకెళ్ళింది. ఎవ్వరూ అతన్ని చూడలేదు. రాత్రి పాత దుప్పట్ల మీద ఎన్నో కుటుంబాలు నిద్రలేని క్షణాల్లో కూర్చున్నారు. చిన్నపిల్ల ఏడుస్తోంది. మీనా లాలింపు పాట పాడుతోంది. రవి గోడకు ఆనుకుని కూర్చున్నాడు. రౌఫ్ బ్లాంకెట్ కింద నిశ్చలంగా ఉన్నాడు. ఉదయం సూర్యకిరణాలతో నగరం మెరిసింది. జనం వేగంగా వెళ్లిపోతున్నారు. రవి ఇంకా అదే చోట ఖాళీ బాటు ఎదుట. మీనా అనయ ఎదురు చూస్తున్నారు. ఎవరైనా చూసి దయ చూపుతారేమో. కానీ ఎవరూ ఆగలేదు.